నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. సునీల్ నాయక్ ఐపీఎస్ అధికారి. ఈయనకి సంబంధించి ఈయన అరెస్ట్ చేయడం కోసం బీహార్లో పడిగాపులు కాస్తున్నారు మన పోలీసులు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేసి ఏపీకి తీసుకురావాలని పంతం పట్టుకుని ఉన్నారు. దీనికి ఇక్కడ కోర్టు కూడా సహకరించింది. ఈరోజు ఏపీ హైకోర్టు సునీల్ నాయక్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అన్ని మానుకొని ఐఓ ముందు వచ్చి లొంగిపోండి అని చెప్పి. సో ఎందుకు హైకోర్టు సీరియస్ అయింది, ఏం జరుగుతుందనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే బీహార్ క్యాడర్ ఐపీఎస్ స్థాయిలో ఉన్న అధికారి ఇక్కడికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తప్పు చేస్తే తిరిగి బీహార్ వెళ్ళిపోతే అక్కడ నుండి తీసుకురావడం అనేది కష్టం. అదొక రూల్ పెట్టుకుని వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారు. ఈ టైంలో రఘురామకృష్ణంరాజు గారికి న్యాయం జరుగుద్దా జరగదా, అసలు న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందని అందరూ కూడా ఆలోచించారు. ఇప్పుడు హైకోర్టు ఏదైతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందో సునీల్ నాయక్కి, దీన్ని చూసాక ఏమనిపిస్తుంది సార్? ఇంకా న్యాయస్థానాల మీద ఇప్పుడిప్పుడు మళ్ళీ నమ్మకం పుడుతుంది అనుకోవచ్చా? ఎవరు తప్పించుకుంటారు? తప్పు చేసిన వాళ్ళు. ఇప్పుడు పోలీస్ తప్పించుకుంటాడా, దొంగ తప్పించుకుంటాడా? దొంగ తప్పించుకుంటాడు, పోలీస్ పట్టుకుంటాడు. ఇది ఎక్కడ గోల? పోలీస్ తప్పించుకోవాలని చూడటం ఏంటి? ఎందుకంటే తప్పు చేశారుగా. అంటే మీరు పోలీస్ అధికారిగా అంటే మిమ్మల్ని మీరే దొంగగా భావిస్తున్నారా? అందుకే ఈ విధంగా ఈ కోర్టులకు వెళ్ళడం, లేకపోతే ఇలా వంకలు పెట్టడం, అనేక సాకులు చెప్పి విచారణ ఎదుర్కోకుండా తప్పించుకోవటం. ఏ తప్పు చేయకపోతే నువ్వు విచారణ ఎందుకు వాయిదా వేస్తావు? ఇప్పుడు ఎప్పుడు రావాల్సినాడు ఇతను? ఎన్నిసార్లు నీకు వాట్సాప్లో లేదు నోటీసులు పంపించారమ్మా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దామోదర్, ఇప్పుడు రఘురామ, ఇవాళ కృష్ణరాజు, ఆయన చిత్రహింసల కేసు. మీరు చేసింది అన్యాయం, కిరాతకం. ఏంటి? ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయడం, అతన్ని తీసుకొచ్చి అర్ధరాత్రి సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు పెట్టడం. గతంలో మనం చూసాం హైకోర్టు అనేక మంది విషయంలో ఇదే కేసులో చాలా సీరియస్ అయింది. ఆ విజయపాల్ అనే అతను ఐపీఎస్, ఆ విజయపాల్ వేసిన బెయిల్ పిటిషన్లో ఏమంది? ఆ ప్రాంగణానికి నువ్వే అధికారి, ఆ 4 గోడల మధ్య ఏది జరిగినా నీదే బాధ్యత. విజయపాల్, నీకు బెయిల్ ఎలా ఇస్తావు, నీకు రక్షణ ఎలా కల్పిస్తావని అడిగింది. ఇప్పుడు ఇతను ఎవరు? సునీల్ నాయక్. ఈయన 20 ఏళ్ళు ఐపీఎస్గా పనిచేశావు. 20 ఏళ్ల నీ అనుభవం ఇదా నీకు నేర్పింది? ఇప్పుడు ఒక ఐపీఎస్ నిన్ను తీసుకురావడం కోసం రాష్ట్రాలు దాటి బీహార్ రావాలా? అసలు ఎందుకు డిప్యూటేషన్ మీద నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావు? ఎందుకు వెళ్ళిపోయావు? అంటే ఎవరికి నువ్వు ఇవాళ ఆయుధంగా ఉపయోగపడ్డావు? అంటే నీ డిప్యూటేషన్ అనేది ఒక ఏంటి, ఒక బ్లండర్. నువ్వు ఏదో ఆశించి ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావగానే నువ్వు ఆంధ్రప్రదేశ్లో సేవలు చేయాలన్న ఆరాటం ఎందుకు పెరిగింది? అంతకుముందు ఎందుకు రాలేదు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీ కుటుంబానికి ఉన్న బంధం. మీ నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అక్కడ గ్రామ సర్పంచి, ఎక్కడది పల్నాడు జిల్లా. ఇప్పుడు ఏమని చెప్తాడు? మా అమ్మకి క్యాన్సర్, 68 ఏళ్ళు 64 ఏళ్ళు, మా నాన్నకి పెరాలసిస్, ఇలా వంకలు చెప్పి వాయిదా వేశాడు. తర్వాత ఏం చేశాడు? అసలు బీహార్లో అరెస్ట్ చేయడానికి దామోదర్ వెళ్తే 100 మంది హోంగార్డులు ఇంటి చుట్టూతో కాపలా. సరే ఎట్లా కొట్లా అతన్ని ఆపండే అన్నీ ఇచ్చి, పేపర్స్ అన్నీ ఇచ్చి సబ్మిట్ చేసి హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించారు. చేయించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్కడ అతను ఒక లేడీ ఐపీఎస్ వచ్చి దామోదర్ పైన దౌర్జన్యం. అంటే చట్టాన్ని అమలు చేయాలనుకోవటం, చట్టానికి బద్ధుడుగా ఉండటం దామోదర్ తప్ప? దామోదర్ స్థానంలో నువ్వుంటే ఇలాగే చేసేవాడివా? ఇంకా అక్కడ కోర్టులో అసలు ఈ దామోదర్ వాళ్ళ వాదనలు విననీయకుండా అన్ని ఆధారాలు, అన్ని ఫైల్స్ మేము తెచ్చాం, రికార్డులు ఇవి అని సబ్మిట్ చేసినా కూడా ఒక్క నిమిషంలో ఆయన జడ్జి ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఏంటి? మీరు రక్షణలాగా ఇచ్చాడు. బలవంతపు చర్యలు వద్దు అన్నాడు. ఇప్పుడు అదే ఇవాళ హైకోర్టు అన్నది. బలవంతపు చర్యలు వద్దని మీ న్యాయస్థానం అన్నదే తప్ప
దర్యాప్తు అధికారికి సహకరించొద్దని నీకు చెప్పలేదు. ఐఓకి సహకరించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వీలైతే ఇవాళే, లేదు రేపు 5వ తారీఖు నుంచి పలానా 8వ తారీఖు లోపు 9. నువ్వు వెళ్ళి అక్కడ లొంగిపో, విచారణకి సహకరించు. ఎవరు గెలిచినట్టు? ఇప్పుడు దీని మీద సునీల్ నాయక్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడా? అక్కడ కూడా ఇదే తీర్పు వస్తుందిగా. అంటే అసలు ఈ విచారణను ఏదో రకంగా తప్పించుకోవటం కోసం బీహార్ ప్రభుత్వంతో ఒక నోటిఫికేషన్ ఇప్పించాడు. అవును, బిఎన్ఎస్ ఏంటది 218, దానికి ఒక సవరణలాగా కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉన్నటువంటి ఆ వెసులుబాటుని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తింపజేస్తూ బీహార్ ప్రభుత్వంతో ఒక నోటిఫికేషన్. అంటే నువ్వు ఎవరిని ఫూల్ చేస్తున్నావు? నువ్వు చేసిన ఘోర నేరాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం సునీల్ నాయక్ అటు పోలీసుల్ని ఆడుకుంటున్నాడు, ఇటు కోర్టుల్ని ఆడుకుంటున్నాడు, అటు అడ్వకేట్లని ఫూల్ చేశాడు. ఏకంగా అసలు బీహార్ డీజీపీనే ఒక ఫూల్ చేశాడు, ఒక బకరా చేశాడు. ఇప్పుడు ఎవరు బకరాలని అడుగుతున్నాను. అంటే సార్ చట్టాలని వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటున్నారు సవరణలు. ఎందుకంటే మనం రీసెంట్గా తెలంగాణలో చూస్తే ఈడీ ఎంక్వైరీ చేయాలంటే తెలంగాణలో ఎవరినైనా కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, పర్మిషన్ లేకపోతే ఎంటర్ అవ్వడానికి కూడా లేదు అని వాళ్ళు ఒక బిల్ పాస్ చేయించుకున్నారు. ఇప్పుడు చూస్తే బీహార్లో ఈ ఐపీఎస్ క్యాడర్స్ వాళ్ళందరూ కలిపి ఒక బిల్ పాస్ చేయించుకున్నారు సవరణ చేసి. ఇంకా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటూ ఉంటే అంటే చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న తప్పులు చేసేటోళ్ళకి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయా? అంటే క్రిమినల్స్ చట్టసభల్లోకి అడుగు పెట్టడం ఇలానే ఉంటుంది, దాని ఫలితం అన్నమాట ఇవన్నీ కూడా. ఇది ప్రజలు ఇలాంటి క్రిమినల్స్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపిస్తే వాళ్ళు చేసే చట్టాలు ఈ విధంగానే ఉంటాయి. ఇప్పుడు నిజంగా నీకు గనక తప్పు చేయకపోతే, నువ్వు అవినీతి కుంభకోణాలకు పాల్పడకపోతే, నువ్వు ఈ చిత్రహింసలు పెట్టకపోతే ఎందుకు భయపడతావు? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడమ్మా, నీకన్నా అతను సీనియర్ మోస్ట్. నీది 20 ఏళ్ల సర్వీసే, ఆయనది 35 ఏళ్ల సర్వీస్. ఏంటి అతను డీజీపీ కావాల్సినాడు. కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏం చేశారు? ఆయన పిలిచారు ఎంక్వైరీకి, వచ్చాడా రాలేదా? వచ్చాడు. అతను వాదన అతను వినిపించాడా లేదా? అవసరమైతే అతను ఏంటి, నాకు అసలు అడ్వకేట్ అవసరం లేదు, నేనే వాదించుకుంటానన్నాడు. కోర్టులో ఆయన వాదనలు ఆయన వినిపించాడు. రిమాండ్ ఇచ్చారు, జైలుకి వెళ్ళాడు, మెడికల్ బెయిల్లో ఏదో మరి ఒంట్లో బాగా బయటకు వచ్చాడు. నువ్వు కూడా అదే కదా చేయాల్సింది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఏమంటాడు? ట్రైబల్ ఐపీఎస్ అంటాడు, ఒక గిరిజన ఐపీఎస్ని ఇబ్బందులు పెడుతున్నాడు అంటాడు. తనను తాను ఒక దళిత ఐపీఎస్ అంటాడు. ఆమెనేమో ఒక కాపు వైద్యురాలు అంటాడు, బీసీ డాక్టర్ అంటాడు, మాదిగ ఐపీఎస్ అంటాడు, మాదిగ ఎస్పీ అంటాడు విజయపాల్ని. అంటే కులాలను అడ్డం పెట్టుకుని నేరాలు చేసి తప్పుకుంటారా? అంతేగా. అంటే ఏ కులం ఇవాళ నేరం చేయమని చెప్తుంది? అసలు కులానికి పలానా కులవాడికి ఈ శిక్ష ఉంటుంది అని న్యాయస్థానంలో లేనప్పుడు ఈ కులాలను అడ్డు పెట్టుకుని ఏం చేద్దామని చెయ్యండి, అది కూడా చట్టం తెచ్చుకుంటారు సార్. ఏది ఇప్పుడు రేపొద్దున అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో పాస్ చేసుకుని పలానా మాదిగ ఐపీఎస్, లేకపోతే ఈ ట్రైబల్ ఐపీఎస్, లేకపోతే ఈ ఎస్సీ ఐపీఎస్లు వీళ్ళే నేరాలు చేసినా ఉండకూడదు అని చెయ్యండి. పార్టీలు పెట్టండి. మీరందరూ పార్టీలు పెడుతున్నారు కదా. రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ఒక పార్టీ పెట్టాడు విజయ్ కుమార్. లేదు నువ్వు కూడా ఏదో ఏఐఎం అంటాడు, అంబేద్కర్ ఇండియా మిషన్ పెట్టండి, అదే ఓ పార్టీగా పెట్టండి, వెళ్ళండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యేదాకా సస్పెన్షన్ అంట సునీల్ కుమార్. ఇక ఆయనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టున్నాడు. ఇక తనే మాట్లాడుతూ ఇక తనే అంటే ఏంటి ఏదో రకంగా తప్పు చేసి కూడా ఒప్పుగా చిత్రించి మీడియాను అడ్డం పెట్టుకుని, అంటే మీ తెలివి తెల్లారింది అనుకోవాలా? ఎంత తెలివితేటలు! ఇది కాదు తెలివి, ఇది అతి తెలివి అనమాట. ప్రజలు ఇవాళ అన్నీ చూస్తున్నారు. సునీల్ నాయక్ ఇవాళంటే ఆయనకు ఊరట లభించిందని సాక్షిలో రాస్తారు. ఇది ఊరట సార్? హైకోర్టు ఇచ్చిన తీర్పు అంట సునీల్ నాయక్ ఊరట అంట. వెళ్ళిపోయి లొంగిపో, పలానా 9వ తారీఖు లోపు మళ్ళీ నీకు ముందస్తు బెయిల్ మీద అప్పుడు వాదనలు వినిపించండి, అప్పుడు వింటామంటే ఇది ఎవరి గెలుపు? దామోదర్ గెలుపు.
లేకపోతే సునీల్ నాయక్ గెలుపు అంటే కింద పడ్డా మాదే పై చేయి అన్నట్టుగా మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసులో బాధితుడెవరు? రఘురామకృష్ణరాజు. అతనికి న్యాయం జరగాలి. ఏది మరొకసారి ఇంకొకళ్ళని అక్కడ చిత్రహింసలు పెట్టాలంటే భయపడే పరిస్థితి రావాలి. ఏ చట్టం ఇచ్చిందమ్మా నీకు అధికారం? మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమని నీకు ఏదైనా చట్టం చెప్పిందా? కొట్టే అధికారం నీకు ఎక్కడిచ్చారు? ఎవరిచ్చారు? ఆయన అసలు గౌరవ పార్లమెంటు సభ్యుడు. అలాంటి వ్యక్తిని 2 కాళ్ళు పగలగొట్టారు. మడం ఇరిగింది, ఏలు ఇరిగింది. ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు, గుండెల మీద కూర్చున్నాడు. ఆడెవడో ఒకడు ఒక 150 కిలోలు ఉంటాడంట బరువు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ విజయపాల్ 70 రోజులు జైల్లో ఉన్నాడు, ఆ తులసిబాబు 80 రోజులు జైల్లో ఉన్నాడు. ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. హద్దు మీరిన వారు శిక్షింపబడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.